నమస్కారం అండి. నా పేరు డాక్టర్ టిఎన్ స్వామి. నేను కపిల్ ఆయుర్వేద చంపాపేట బ్రాంచ్ నుండి మాట్లాడుతున్నాను. స్పాండిలోసిస్. ఈ స్పాండిలోసిస్ అంటే జనరల్‌గా ఇది వెన్నెముక సంబంధించిన సమస్యలొస్తా ఉంటాయి. 2 రకాలు ప్రధానంగా సఫర్ అవుతా ఉన్నారు. ఒకటి సర్వైకల్ స్పాండిలోసిస్ అని, రెండోది లంబార్ స్పాండిలోసిస్ అని. సర్వైకల్ స్పాండిలోసిస్ అనగానే ఏంటంటే మనకు మెడల నొప్పి, చేతులు తిమ్మిర్లు రావడము, కొంతవరకు గిడ్డినెస్, తల తిప్పడము అనేది కామన్‌గా ఉండే సింప్టమ్స్. అలాగా మనకు లంబార్ స్పాండిలోసిస్ అనేసరికి ఏంటంటే చాలా వరకు బ్యాక్ పెయిన్ చాలా సివియర్‌గా వస్తా ఉంటది. ఆ పెయిన్ గూడా మనకు కాళ్ళ వరకు గూడా మనకు స్ప్రెడ్ అయ్యి, దాంతోనే మనకు ఆ కాళ్ళలో గూడా తిమ్మిర్లు రావడం అనేది జరుగుతా ఉంటది. సిస్టమ్ ముందు కూర్చొని వాడే వాళ్ళకి కూడా మనకు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ వస్తా ఉన్నది. దూర ప్రయాణాలు చేసే వాళ్ళకు ఈ లంబార్ స్పాండిలోసిస్ అని వస్తా ఉంటది. సో, దీన్ని మేము చేసే ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే ఈ వెన్నుపూస ఎముకలనేది బలంగా తయారవుతవి. తర్వాత మనకు ఈ నొప్పి అనేది కూడా తగ్గుతుంది. తర్వాత ఈ లంబార్ స్పాండిలోసిస్‌కి ఏంటంటే వస్తి కర్మ చేయడం మూలంగా ఏంటంటే ఈ స్పైన్‌లో ఉన్న ప్రాబ్లమ్‌లన్నీ కూడా మనం నివారించుకోవచ్చు. ఇంటర్నల్‌గా కూడా మనం కొన్ని మందులు వాడడం వల్ల ఈ సమస్య నుండి మనం శాశ్వతంగా పరిష్కారము చేసుకోవచ్చు.